హే హాయ్. సో చూస్తున్నారు కదా, ఏదైతే మిషన్ మీరు చూస్తున్నారో అది వచ్చేసి షుగర్ కేన్ జ్యూస్ చేసే మిషన్ అనమాట. అండ్ ఇక్కడ షుగర్ కేన్ తీసుకోవాలనుకుంటున్నాము. మేము యాక్చువల్లీ మామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి రిటర్న్ వస్తున్న టైంలో ఆన్ ద వేలో మాకు షుగర్ కేన్ సేమ్ ఇలాంటిదే ఒక మండి కనిపించింది. బట్ మేము స్టాప్ చేయలేదు, బికాజ్ ఆల్రెడీ అక్కడ ఒక 4 to 5 పీపుల్ ఉన్నారు. అండ్ వేడి చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకా మేము స్టాప్ చేయకుండా అలానే డైరెక్ట్ వచ్చేసాము. అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ మేము మా హోమ్ రీచ్ అయ్యాక జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హోమ్ ఇతను వెయిట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ వేరే వాళ్ళు జ్యూస్ తాగుతున్నారు. బట్ నాకు షుగర్ కేన్ జ్యూస్ తాగడం అంత ఇష్టం ఉండదు. డైరెక్ట్గా ఇదే షుగర్ కేన్ని అంటే పీసెస్లా కట్ చేసి తినడం అంటే చాలా ఇష్టం అనమాట. సో తనతో బార్గెన్ చేస్తున్నాము. యాక్చువల్లీ తను 120 రూపీస్ 150 చెప్పాడు ఫస్ట్. తర్వాత వెన్ వీ హ్యాడ్ యూనో బార్గెన్ చేస్తున్న టైంలో అంటే 120 అనే మాట్లాడారు. సో మా హస్బెండ్ చాలా రిక్వెస్ట్ చేశారు తనని. ఎట్ లాస్ట్ తను 100కి తీసేసుకోవాలనుకున్నారు. బట్ నేను నా ట్రయల్స్ వేసేసి దాన్ని ఎట్ లాస్ట్ 80కే యాక్సెప్ట్ చేయించాను, ఇచ్చారు. బట్ మాకు ఏదైతే నచ్చిందో అది ఇవ్వలేదన్నమాట. అంటే అదేంటంటే కొంచెం చాలా ఏమంటారు థిక్గా ఉంది, బాగుండే, అందులో ఎక్కువ జ్యూసీ ఫీల్ ఉంటుంది. బట్ తను ఏంటంటే లేదు అదే కావాలంటే ఇన్ కేసు 120 కంపల్సరీ ఇవ్వాలన్నారు. సో మనం ఎన్నో ఖర్చు పెడతాము బిర్యానీస్కి, ఇంకా బయట షాపింగ్స్ కానీ దేనికైనా. బట్ కొన్ని చిన్నవి మనకి ఇష్టమైన వాటిపైన కొంచెం ఇలా బార్గెన్ చేసి మనం వాళ్ళు చెప్పిన దానికన్నా అట్లీస్ట్ ఒక 2 రూపీస్ 5 రూపీస్ తగ్గినా కూడా అదొక తెలియని సాటిస్ఫాక్షన్ కదా. సో అలా బార్గెన్ చేసేసి ఎట్ లాస్ట్ అయితే తీసేసుకున్నాము 80 రూపీస్కి. అదిగో చూసారా, ఇప్పుడు తన చేతిలో ఉంది, అది లోపల పెట్టేస్తున్నారు తను అందులో. ఇది మాకు ఇష్టం ఉండే బట్ అది ఇవ్వలేదు తను. మా హస్బెండ్ తీసుకున్నాను. అంటే ఇదేంటంటే కొద్దిగా దానికన్నా కొద్దిగా సన్నగా ఉంది. బట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ జ్యూసీ, ఇట్స్ నైస్. సో ఇది ఎట్ లాస్ట్ మేము 80 రూపీస్కి బార్గెన్ చేసేసి తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత తనకి అమౌంట్ అనేది పే చేసేసాము. అండ్ వీటిని మేము పీసెస్లా ఇంట్లో కట్ చేసేసి వీ హ్యాడ్ ఇట్. దట్ వాజ్ వెరీ 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 స్వీట్, చాలా స్వీట్ ఉంది అండ్ జ్యూసీ ఉంది. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మా హస్బెండ్ దీన్ని కట్ చేశారన్నమాట. దాన్ని పీల్ తీసేసి చిన్న పీసెస్ కాకుండా మేము ఒక మీడియం సైజ్లో పీసెస్లా చేసేసుకున్నాము. దాన్ని ఆల్రెడీ నమిలేసి జ్యూస్ చేసేసి పడేస్తాం కాబట్టి మరి చాలా చిన్న పీసెస్ కాదు. అంటే బయట సేల్ చేస్తారు కదా 20 రూపీస్కి ఒక చిన్న కవర్లో పెట్టి, ఆ టైప్లో కాదు, కొంచెం మీడియం సైజ్లో. అండ్ చాలా నచ్చింది. వి రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఎస్, వాట్స్ మోర్, దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. ఎస్, షుగర్ కేన్ నిజంగా చాలా బాగుంటుంది కదా షుగర్ కేన్ అంటే. అండ్ మీకు కూడా ఇష్టమా షుగర్ కేన్ అంటే? ఎవరికైతే షుగర్ కేన్ అంటే ఇష్టమో ప్లీజ్ కమెంట్ బిలో. అండ్ మీకు జ్యూస్లా ఇష్టమా, ఆర్ నేను చెప్పిన విధంగా సేమ్ అంటే లైక్ పీసెస్ కట్ చేసుకొని తినడం అంటే ఇష్టమా అనేది చెప్పండి. అండ్ చూసారు కదా ఇక్కడ మా హస్బెండ్ ఏం చేస్తున్నారు, ఆ షుగర్ కేన్ అది చాలా పెద్దదిగా ఉండే కదా, తనని 2 బ్రేక్ చేసి ఇవ్వమంటే బ్రేక్ చేసి ఇచ్చారు. వాటితో తను ఏదో అలా ఇలా ఆడుతూ ఉన్నారు. నేను ఎట్ లాస్ట్ వి టుక్ ఇట్. బదులు చెప్పవే, రుజువు చూపవే సమయమా, నీ పనిగా నువ్వెలా గడిచిపోవడం న్యాయం. అండ్ ఇంకా చూసారా తను ఏం చేస్తున్నారో. యాక్చువల్లీ మేము మామ్ వాళ్ళ ఇంటి నుండి వచ్చే టైంలో ఒక చిన్న ప్లాన్ తీసుకొచ్చామన్నమాట. అదేంటంటే ఒక చిన్న రూట్తోనే చిన్నదిగా ప్లాన్ పెట్టేస్తేనే చాలా ఫ్లవర్స్ వస్తున్నాయని, సమ్ పింక్ కలర్ ఫ్లవర్స్, ఎగ్జాక్ట్లీ నాకు నేమ్ అయితే ఐడియా లేదు. సో పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయి. అండ్ మేము రెగ్యులర్గా మా ఇంట్లో పూజ చేస్తారు కాబట్టి అది తెచ్చేసుకున్నాం అనమాట. అండ్ తను అది ప్లాన్ చేసేసారు. అండ్ నౌ వీ హ్యావ్ స్టార్టెడ్. అది కూడా షుగర్ కేన్ తెచ్చేసాము అండ్ తను కట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. గడిచిపోవడం న్యాయమా,
రందురే ప్రాణమైన వారు జంటలాగా చేరితే ఎన్నడైన వీడరన్న మాట నమ్మరే నిన్నేనే అడిగేది ఎన్నాళ్ళే నలిగేది దారులేమో రెండే అవి ముళ్ళతోటి నిండే ఎంచుకోమనంటూ వదిలేసి వెళ్ళకే నిన్నలోన లోప సారీ ఇన్ బిట్వీన్ మేము అంటే కొద్దిగా ఆ షుగర్ కేన్ తింటూనేలా అది పొడి పడడం అలాంటిది అన్నీ ఉంది కదా. అంటే యాక్చువల్లీ డైరెక్ట్ వీడియో చేసేసాము, అంటే నో ఎడిటింగ్స్ నథింగ్, అలానే అప్లోడ్ చేసేసాను అనమాట. ఎడిటింగ్కి చాలా టైం తీసుకుంటుందని చెప్పేసి ఇంకా నేను వీడియోస్ మేము ఎలా అయితే తీసేసుకున్నామో సేమ్ డైరెక్ట్లీ వాటిని జస్ట్ అటాచ్ చేశాను. అటాచ్ చేసేసి ఐ హ్యావ్ అప్లోడెడ్ ఇట్ హియర్. నేను చాలా ట్రై చేశాను దాన్ని తినడానికి, అండ్ టూత్ కూడా అవ్వింది ద ఈవినింగ్. మళ్ళీ తర్వాత చాలా గట్టిగా ఉంది అది అసలు. మళ్ళీ అందులో కూడా మా హస్బెండ్ హెల్ప్ చేశారు సెకండ్ టైం. మళ్ళీ అదిగోండి ఇందాక ఇచ్చారు కదా, దాని తర్వాత ఈ పైన లేయర్ ఏదైతే ఉందో సంథింగ్ లేయర్ ఒకటి ఉంది, అది అప్పు తీయడానికి రాలేదు. ఇప్పుడు నాకు చెప్తూ ఉంటేనే అది ఫీల్ వస్తుంది, చాలా గట్టిగా ఉంది. బట్ ఎనీ హ్యావ్ ఇట్ లాస్ట్ ఐ ట్రైడ్ ఇట్ మై లెవెల్ బెస్ట్. అండ్ నేనైతే ఒక 2 to 3 పీసెస్ తినేసాను. అంటే హాఫ్ ఇందాక మా హస్బెండ్ పట్టుకున్నారు కదా 2, ఆ రెండిటిలో ఒకటైతే మొత్తం మేము కంప్లీట్గా తినేసేసాము. బదులు చెప్పవే రుజువు చూపవే సమయమా నీ పనిగా నువ్విలా గడిచిపోవడం న్యాయమా ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా నిన్నేనే అడిగేది ఎన్నాళ్ళే నలిగేది హే బదులు చెప్పవే రుజువు చూపవే సమయమా నీ పనిగా నువ్విలా గడిచిపోవడం న్యాయమా వేలితోటి వేలు కలిపేయగానే చాలు వేల ఏళ్ళు వాళ్ళు కలిసుందురందురే ప్రాణమైన వారు జంటలాగా చేరితే ఎన్నడైన వీడరన్న మాట నమ్మరే నిన్నేనే అడిగేది ఎన్నాళ్ళే నలిగేది దారులేమో రెండే అవి ముళ్ళతోటి నిండే ఎంచుకోమనంటూ వదిలేసి వెళ్ళకే